The early morning light awakens the quiet village, where life moves to the rhythm of nature. మీరు ఫ్రీగా ఏ వీడియోస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటారా? అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో సరికి మీరు గూగుల్ జెమినీ వియో 3.1ని అండ్ అలానే గ్రాక్ని ఫ్రీగా ఎలా యూస్ చేయొచ్చు అని అయితే మీకు నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏ టూల్ చూపిస్తున్నాను అనమాట. జెమినీ జెన్ ఏఐ అనమాట ఈ టూల్ నేమ్ వచ్చేసరికి. ఈ టూల్ ఒకసారి మీకు నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. లింక్ ఓపెన్ చేసుకుని కనుక మీరు వచ్చారనుకోండి, మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి జెమినీ జెన్ ఏఐ అనమాట. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చాట్ బాట్ ఏఐ చాట్ ని యూస్ చేసుకొని మీరు చాటింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా మీరు ఒక వీడియోస్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టూడియో మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో జెన్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ మనకి ఇమేజ్ కూడా అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. నానో బనానా ప్రోని యూస్ చేసుకొని అయితే మీరు ఇమేజ్ కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్నట్టు చేయొచ్చు. అది కూడా మనకి ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఏ ఫార్మాట్ లాగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రీ 0 క్రెడిట్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అప్ టు 4K వరకు అయితే మనకి ఎటువంటి క్రెడిట్స్ అయితే అవసరం లేదని చెప్తుంది. అదేంటంటే మనకి 2K వరకు అయితే ఎటువంటి క్రెడిట్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ మీరు అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మీరు ఇక్కడ ఏదైనా వాయిస్ ని మీరు జనరేట్ చేయాలనుకున్నా సరే డైరెక్ట్ ఇక్కడ అయితే ఏఐ స్పీచ్ జనరేటర్ ని యూస్ చేసుకొని మీరు వాయిస్ ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి కొన్ని శాంపిల్ వాయిసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కనుక మీకు కావాల్సిన టెక్స్ట్ కనుక ఇచ్చారనుకోండి, ఆ టెక్స్ట్ తగ్గట్టుగా మీరు వాయిస్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ వాయిస్ మనకి ఎలా ఉండాలి, స్పీడ్ ఉండాలా, లో ఉండాలా, ఎటువంటి ఫార్మాట్ లో ఉండాలి, మనకి MP3 ఫార్మాట్, WAV ఫార్మాట్ లో ఉండాలనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ పర్టికులర్ వీడియోకి వచ్చేసరికి ఏంటంటే మనకి 0.004 క్రెడిట్స్ అయితే ఇక్కడ యూజ్ అవుతాయని చెప్తున్నారు అనమాట. చాలా తక్కువ క్రెడిట్స్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్రెడిట్స్ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి డైలీ అయితే అప్గ్రేడ్ అయితే అవుతుంటాయి అనమాట. సో ఆ క్రెడిట్స్ ని యూస్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోని కానివ్వండి, ఫోటోస్ ని కానివ్వండి, ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు జస్ట్ ఒక ఆడియోకి మాత్రమే క్రెడిట్స్ అనేది కట్ అవుతాయి. వీడియో క్రియేట్ చేసుకున్నా సరే, ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేసినా సరే ఎటువంటి క్రెడిట్స్ అయితే మీకు ఇక్కడ కట్ అవ్వవు అనమాట. అది కూడా ఇక్కడైతే మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడైతే వచ్చేసరికి ఏం చేస్తానంటే వీడియో జెన్ మీద క్లిక్ చేసేస్తాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసరికి ఏం చేస్తాను అంటే నేను ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టు మనకి వియో 3 అని కనిపిస్తుంది కదా. వియో 3 గూగుల్ ఏఐ ఫ్రీ అండ్ సోరా ఓపెన్ ఏఐ. ఇక్కడ మనకి ఫ్రీ అని లేదు కదా, అంటే మనకి ఇది ఫ్రీ కాదనమాట. అండ్ గ్రాక్ ఏఐ XAI ఫ్రీ, అంటే ఇక్కడ ఎక్కడైతే మనకి ఫ్రీ అయితే కనిపిస్తుందో అవన్నీ వచ్చేసరికి మనకి ఫ్రీ అనమాట. క్లింగ్ అండ్ మెటా ఏఐ అయితే ఇంకా రాలేదు, సో ఫ్యూచర్ అయితే రావచ్చు దీనిలోకి. అండ్ బైట్ డాన్స్ వాళ్ళది కూడా సీడ్ డాన్స్ ఉంది కదా మనకి, అది కూడా అయితే మనకి ఫ్రీ అనమాట. అది ఇక్కడ చూసుకుంటే మనకి గూగుల్ వియో 3 అండ్ ప్రస్తుతానికి అయితే గ్రాక్ అయితే మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ గూగుల్ వియో 3 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ గూగుల్ వియో 3 లో ఫాస్ట్ అనే మోడల్ అయితే మనకి ఫ్రీ అనమాట. 3.1 అండ్ వియో 3.2. వియో 2 వచ్చేసరికి ఏంటంటే మనకి పెయిడ్ అయితే అవైలబుల్ ఉంది. జస్ట్ మనం వియో 3.1 ఫాస్ట్ అయితే మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంది. అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇమేజ్ రిఫరెన్స్ టైప్, అంటే మనకి ఫ్రేమ్స్ ఇమేజెస్ ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఇమేజెస్ ఇవ్వాలనుకుంటున్నారా, ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకంటే సీన్ 1 ఎలా ఉండాలి, సీన్ 2 ఎలా ఉండాలి అనేది ఇక్కడ మీరు ఇమేజ్ కూడా ఇచ్చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రేమ్ ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ ఇచ్చేసి కూడా అయితే మీరు ఒక సీన్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఎలా కావాలంటే అలా మీరు చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎలాంటి ఆస్పెక్ట్ రేషియో కావాలి, ఇక్కడ మనకి 16:9 కావాలన్నా 9:16 కావాలనేది కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అనుకోండి. దాన్ని బట్టి అయితే మనకి ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా సో ఇక్కడ మనకి 720p అండ్ ఫుల్ HD కూడా అయితే మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. మీకు నచ్చిన క్వాలిటీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సరికి 720p సెలెక్ట్ చేసుకుంటే ఎందుకంటే నాకు కొంచెం వీడియో అనేది కొంచెం ఫాస్ట్ గా జనరేట్ అవ్వాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మీరు చాట్ జీపీటీ అయితే యూస్ చేసుకుని ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తాను, సెకండ్ ప్రాంప్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేస్తున్న ఫస్ట్ ప్రాంప్ట్ ఆల్రెడీ నేను జనరేట్ చేశాను అనమాట. జనరేట్ చేసినాక కూడా నాకు ఎటువంటి క్రెడిట్స్ అయితే కట్ అవ్వలేదు. సో అందుకని ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను సెకండ్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 720p పెట్టేసుకుంటున్నా. 16:9 ఆస్పెక్ట్ రేషియో అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మీరు అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు జస్ట్ సింపుల్ గా జనరేట్ వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఒకవేళ మీరు ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ కనుక మీరు పర్టికులర్ గా తీసుకోవాలనుకుంటే గూగుల్ విస్క్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక స్టోరీకి
కావాల్సిన క్యారెక్టర్ యానిమేషన్స్ ఇమేజ్ మొత్తాన్ని అయితే మీరు ఈజీగా అయితే జనరేట్ చేసేసుకోవచ్చు అనమాట. కన్సిస్టెంట్ ఇమేజెస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అందులోంచి వెళ్ళి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ కన్సిస్టెంట్ వీడియోకి కావాల్సిన సీన్స్ కూడా మీరు అక్కడ ఇమేజ్ రూపంలో అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇమేజ్ యూస్ చేసుకోండి, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ అనేది మీరు యూస్ చేసుకోండి. ఇంగ్రీడియంట్ ఇమేజ్ ఉంది కదా, సో అవన్నీ సరే ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవాలనుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ గా జనరేట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన వీడియో అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు ఒక వీడియోని క్రియేట్ చేశారనుకోండి, క్రియేట్ చేసిన తర్వాత మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నా సరే, మీ దగ్గర ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఆ వీడియోని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కనుక మీరు ఏమైనా యాడ్ చేయాలనుకున్నా సరే ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. అక్కడ క్లిక్ చేశాను కదా మన స్టూడియోలో వచ్చేసరికి ప్రాంప్ట్స్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను VO 3.1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే నేను జనరేట్ మీద క్లిక్ చేశాను అనమాట. జనరేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ హిస్టరీలో వెళ్ళారనుకోండి, హిస్టరీలో చూసుకున్నట్టయితే మనకి వీడియోస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి VO 3.1 నుంచి పడితే మనకి వీడియోస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒకవేళ కనుక మీరు VO 3.1 కనుక మీరు యూస్ చేస్తాం అనుకుంటే, అది కూడా ఫ్రీగా యూస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒక్కసారికి ఒక్కటే ప్రాంప్ట్ అండ్ ఒకటే వీడియో అయితే మీరు క్రియేట్ చేయగలుగుతారు అనమాట. అదే కనుక మీరు గ్రాక్ ని యూస్ చేసుకుని కనుక మీరు వీడియోస్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటే, గ్రాక్ లో వచ్చేసరికి ఎన్ని వీడియోస్ అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి కెమెరా యాంగిల్స్ కూడా మనం కావాల్సినది చేంజ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం ఫాస్ట్ అయితే మనకి గ్రాక్ లో జనరేట్ అయితే అవుతుంది. ఒకవేళ కనుక మీరు VO 3 లో కనుక మీరు క్రియేట్ చేసుకుందాం అనుకుంటే మనకు కొంచెం స్లోగా అయితే క్రియేట్ అవుతుంది, కానీ మనకి అవుట్పుట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ VO 3.1 యూస్ చేసుకుని ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను అనమాట. అండ్ సెకండ్ వీడియో చూసుకోవచ్చు ఎంత టైం పడుతుంది అనేసి అయితే అది మనకి గ్రాక్ లో చూసుకుంటే చూసుకోవచ్చు ఎంత స్పీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనేది అయితే. ఇక్కడ కనుక మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మనకు ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను అనమాట. సో అది మనకి డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఫుటేజ్ ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. ఈ విధంగా మీకు కావాల్సిన ఫుటేజ్ అయితే మొత్తం ఇక్కడ మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఆడియో ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే 11 ల్యాబ్స్ లో కూడా మనకి ఫ్రీ టియర్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో అక్కడ కూడా అయితే మీరు కావాల్సిన ఆడియో అయితే మీరు ఫ్రీగా అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సో ఇక్కడ నేను డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి అది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ సెకండ్ క్లిక్ మీద కూడా నేను క్లిక్ చేసేస్తున్నాను అనమాట డౌన్లోడ్ బటన్ మీద. సో మనకి డౌన్లోడ్ అయినాయి లేదో చూద్దాం. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఏదైతే మీరు జనరేట్ చేస్తారో ఆ జనరేట్ చేసిన వీడియోస్ 37 days తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి అనమాట. సో దానికంటే ముందు ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకు ఇక్కడ మొత్తం 3 వీడియోస్ క్రియేట్ అయినా కూడా నాకు క్రియేట్స్ అనేది ఏ మాత్రం తగ్గలేదు అనమాట. ఎందుకంటే అది మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు నేను ఆల్రెడీ జెమినీ నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేశాను చెప్పాను కదా. సో ఆ డౌన్లోడ్ చేసిన వీడియో అయితే మీరు చూసుకోవచ్చు ఎలా ఉందనేది అయితే మీరు ఇక్కడ ఒకసారి జడ్జ్ చేయొచ్చు. నేను ఎటువంటి ఎక్స్ట్రా అయితే యాడ్ చేయలేదు, డైరెక్ట్ గా అయితే నేను ఒక రా ఫుటేజ్ మనకి జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ అయితే వీడియో అయితే క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి గ్రాక్ అయితే కనిపిస్తుంది వీడియో వచ్చేసరికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రాక్ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి జెమినీ వీడియో అనమాట. ఇక్కడ నేను జెమినీ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జెమినీ అండ్ గ్రాక్ వీడియోస్ అయితే మనకి 2 డౌన్లోడ్ అయితే అయిపోయాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు The early morning light awakens the quiet village where life moves to the rhythm of nature. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా అయితే మనకి ఇలా వచ్చిందనమాట. అదే కొలంగా మీరు ప్రొఫెషనల్గా ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని కనుక మీరు ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, దాని తగ్గట్టు అయితే ఇక్కడ మీకు వీడియోస్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. సో అది ఫస్ట్. ఇది వచ్చరికి మనకి గూగుల్ వ్యూలో క్రియేట్ చేసింది అనమాట. ఇది వచ్చరికి ఏంటంటే మనకి గ్రాక్ని యూస్ చేసుకొని క్రియేట్ చేసింది అనమాట. గ్రాక్లో ఏంటంటే మనకి ఎటువంటి ఆడియో అయితే రాదు బ్యాక్గ్రౌండ్ లో, జస్ట్ మనకు సౌండ్స్ అండ్ మ్యూజిక్ మాత్రమే వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఒకవేళ కనుక మీకు పర్టికులర్ గా వాయిస్ ఓవర్ తో పాటుగా మీకు కావాలనుకుంటే గ్రాక్ లో అయితే కొత్త ఫీచర్ అయితే రావడం జరిగింది. దాన్ని యూస్ చేసుకుని కూడా మీరు అయితే ఆడియో అయితే యాడ్ చేయొచ్చు. కాకపోతే ఈ సీన్ కి అయితే ఎటువంటి ఆడియో అవసరం లేదు కాబట్టి జస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ సౌండ్ తో అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి సెకండ్ సీన్ కనుక చూసుకున్నట్టయితే 2 సీన్లు అయితే మనకి డౌన్లోడ్ అయితే అయిపోయాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇంకేమైనా సీన్ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ డైరెక్ట్ మీరు ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. సో మనకి VO 3 ఏంటంటే మీరు ఒకవేళ వీడియో క్రియేట్ చేసుకుంటే మనకు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. కంపేర్ టు గ్రాక్ ఏంటంటే మనకి చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈజీగా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకొక వీడియో ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది కూడా మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. దీని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి థర్డ్ వీడియో ఫైల్ కూడా డౌన్లోడ్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు కావాల్సిన ఒక క్యారెక్టర్ కనుక మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టు అయితే మీకు వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఈ జెమినీ జెన్ AI వచ్చేసరికి మనకి ఇప్పుడు
ఉన్న సిచ్యువేషన్లో అలా చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ప్రో లెవెల్ వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి ఫ్రీగా అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఇంకా మీరు ఈ మధ్య ట్రెండింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా, వాటిని కూడా మీరు ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. రీల్స్ కూడా ఇక్కడ మీరు కావాలంటే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. అది మీరు విస్క్లో వచ్చేసరికి మీకు కావాల్సిన క్రియేటర్ కనుక మీరు క్రియేట్ చేసుకునుకోండి, దానికి తగ్గట్టుగా ఆడియో అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అయితే మీరు ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. అండ్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది అయితే అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. అండ్ ఇక ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.